భోజన ప్రియులందరికీ నమస్కారం. పల్నాడు రుచులకి స్వాగతం. జనవరిలో వచ్చే న్యూ ఇయర్‌కి కేక్ ఎలా కట్ చేస్తామో, అలాగే మన తెలుగువారి న్యూ ఇయర్ అయిన ఈ ఉగాదికి తెలుగువారి సాంప్రదాయ స్వీట్‌లలో ఒకటైన బొబ్బట్లను రెడీ చేసుకుందాము. అది కూడా మైదా పిండి వాడకుండా గోధుమ పిండితో హెల్తీగా ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాము. అందుకోసం ముందుగా కుక్కర్ తీసుకొని ఒక కప్పు వరకు శనగపప్పును వేసుకొని నీళ్లు పోసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల వరకు నీళ్లు పోసుకొని ఒక అరగంట సేపు పక్కన నానబెట్టుకుందాము. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని 2 కప్పుల వరకు గోధుమ పిండి, కొంచెం నూనె, అలాగే కొంచెం ఉప్పు, చిటికెడంత పసుపు కూడా వేసుకొని కలిపేసుకోవాలి. పసుపు అనేది కేవలం రంగు కోసమే అండి. వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండి ఎలా కలుపుకుంటాం మనం అలాగే గట్టిగా కలుపుకోవాలి. ఒక కప్పు శనగపప్పుకి 2 కప్పుల గోధుమ పిండి సరిపోతుంది. ఇలాగా చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకున్న తర్వాత ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకొని అందులోకి ఈ పిండి ముద్దను పెట్టేసి పిండి మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి. ఈ పిండిని ఒక అరగంట పక్కన నానబెట్టుకుందాము. ఈలోపు మనకి పప్పు కూడా నానిపోయినాయి కదా. కుక్కర్‌కి మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ లో ఫ్లేమ్ మీద వచ్చే విధంగా పప్పును ఉడికించుకోవాలి. పప్పు మనకి ఉడుకుతా ఉంటది. ఈలోపు మనం పిండిని కలిపేసుకుందాము. ఈ నీళ్ళల్లో నుంచి పిండిని తీసి ఒక గిన్నెలో వేసుకుందాము. వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని మెత్తగా వచ్చేంత వరకు కలుపుకోవాలి. మైదా పిండికి మనకి ఏ విధంగా సాగుతుందో ఆ విధంగా వచ్చేంత వరకు ఈ గోధుమ పిండిని కలుపుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకుంటూ కలుపుకోవాలి. ఒక 10 నిమిషాలు ఈ విధంగా కలుపుకుంటా ఉంటే మనకి మెత్తగా వచ్చేసిద్ది పిండి. 10 నిమిషాలకి పిండి చూసారా మనకి మైదా పిండిలాగా సాఫ్ట్‌గా వచ్చేసింది. ఈ విధంగా వస్తే సరిపోతది. ఇప్పుడు ఈ పిండి మీద ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని పిండి మొత్తానికి ఒకసారి పట్టించేద్దాము. ఇలాగ నెయ్యి పట్టించిన తర్వాత పిండి మీద మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము. ఈలోపు పప్పు మనకి ఉడికిపోయింది కదా, ఒకసారి చెక్ చేసుకుందాము. వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా ఉడికిపోవాలి మనకి పప్పు. ఇప్పుడు ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ తీసేద్దాము. ఈ వాటర్ని పప్పు చారులో కానీ పప్పులో కానీ వాడుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ పట్టకుండా మనం పప్పుని పప్పు గుత్తి పెట్టి ఎనిపేసుకుందాం మెత్తగా. ఇలా ఎనిపిన పప్పులోకి ఒక కప్పు వరకు బెల్లం తురుము వేసుకుందాము. ఒక కప్పు పచ్చిపప్పుకి ఒక కప్పు వరకు బెల్లం సరిపోతుంది. బెల్లం వేసినాక కలిపేసి స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలి మంటను. ఎప్పుడైనా వీడియోలో చూపిస్తున్న విధంగా దగ్గరుండి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని కలిపేసుకుందాము. సుమారు 10-15 నిమిషాలకి పప్పు అనేది మనకి గట్టిపడిపోయి ప్యాన్ నుంచి సపరేట్ అవుతా ఉంటది. ఇలాగా మనకి వీడియోలో చూపిస్తున్న విధంగా గట్టిగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పప్పుని ఒక అరగంట సేపు పూర్తిగా చల్లారనిద్దాము. ఒక అరగంటకి పప్పు మనకి ఈ విధంగా గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాని మీదకి జల్లెడ పెట్టుకొని ఈ పప్పు మిశ్రమం మొత్తాన్ని జల్లెడలో వేసుకుందాము. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక గ్లాస్తో కానీ లేకపోతే ఒక గెంటె సహాయంతో కానీ ఈ పప్పు మొత్తాన్ని జల్లెడ పట్టేసుకోవాలి. ఇలాగా పప్పుని జల్లెడ పట్టుకోవడం వల్ల పలుకు అనేది ఎక్కడ తగలదు మనకి బొబ్బట్లలో. బొబ్బట్లు సాఫ్ట్‌గా వస్తాయి. లేదు ఈ ప్రాసెస్ కొంచెం లేట్ అవుతుంది అనుకున్న వాళ్ళు దీన్ని స్కిప్ చేసేసి డైరెక్ట్‌గా బొబ్బట్లు చేసేసుకోవచ్చు. జల్లెడ పట్టిన తర్వాత పప్పు మనకి ఈ విధంగా ఉంటది మెత్తగా. ఇప్పుడు నానబెట్టుకున్న గోధుమ పిండిని ఒకసారి మళ్ళీ తీసుకొని కలిపేసుకుందాము. ఈ గోధుమ పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా గోధుమ పిండిని కొంచెం పలచగా చేసుకొని మధ్యలో స్టఫింగ్ పప్పు పెట్టేసుకొని రౌండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ప్లాస్టిక్ కవర్ మీద కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని పిండి ముద్దను పెట్టేసి చేతికి ఆయిల్ కానీ లేకపోతే నెయ్యి కానీ మన ఇష్టం ఏదైనా సరే రాసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పలచగా బొబ్బట్లను ఒత్తుకోవాలి. మనకి మైదా పిండితో కనుక బొబ్బట్లు చేస్తే ఎంత పలచగా వస్తాయో ఈ పిండితో చేస్తే కూడా అంతే పలచగా వస్తాయి. అంచులు అనేవి మందంగా లేకుండా చూసుకొని స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకొని పెనం హీట్ అయిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకొని నెయ్యి కూడా బాగా హీట్ అయిన తర్వాత ఈ బొబ్బట్లను ఒక్కొక్కటిగా వేసుకొని రెండు వైపులా మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మన బొబ్బట్లు రెడీ అయిపోతాయి.
పండగ రోజు ఇవి రెడీ చేసుకోవాలనుకున్న వాళ్ళు, కొంచెం టైం పట్టిద్ది అనుకున్న వాళ్ళు, ముందు రోజు రాత్రే గోధుమ పిండిని కలిపెట్టేసుకొని, అలాగే పప్పుని నానబెట్టుకుంటే, తర్వాత రోజు పొద్దున్నే మనకి చేసుకోవడం ఈజీగా ఉంటది. అలాగే మనకెప్పుడైనా సరే పప్పు కొంచెం లూజ్ అయింది అనిపించినప్పుడు, ఏం కంగారు పడకండి. పప్పును ఒక గంట అట్లా గాలికి వదిలేస్తే మనకి గట్టిపడిపోతది. తర్వాత ఒక గంట తర్వాత బొబ్బట్లు రెడీ చేసుకోవచ్చు. అంతే అండి. తెలుగువారి సాంప్రదాయ స్వీట్లలో ఒకటైన నేతి బొబ్బట్లు, అది కూడా గోధుమ పిండితో చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఒకసారి ట్రై చేసి ఈ విధంగా ఎలా వచ్చిందో కామెంట్‌లో చెప్పండి. థాంక్స్ ఫర్ వాచింగ్. కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి.